ఏ బంధాల కోసం అయితే బాధపడ్డాడో అవే బంధాలు నా ఫ్రెండ్ని ఇళ్ళని తలగబెట్టిపోయినాయి. అందుకే ఏ బంధం కోసం బాధపడకండి. కన్న తల్లిదండ్రులు కడదాకా ఉంటారు. అలాంటప్పుడు ఈ మధ్యలో వచ్చే బంధాల కోసం ఎందుకు మనం చావడం? వచ్చేటప్పుడు ఎలాగో ఒంటరిగానే వచ్చాం, చచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తాం. అలాంటప్పుడు ఈ మధ్యలో వచ్చి అశాశ్వత బంధాల కోసం ఆడటపడి మీరు ఆత్మహత్య చేసుకోకండి. ఎవరు మనతో రారు, ఎవరు ఎన్నాళ్ళు ఉంటారు, మనకంటూ మనమే. అలాంటప్పుడు ఏ బంధం కోసం ఆడటపడకు. మీ జీవితం ఉన్న రోజులో సంతోషంగా ఉండు. వచ్చినప్పుడు అదే తీసుకోవుతుంది. కానీ మధ్యలో ఏవో అయినా అని ఏవో పోయినా అని ఇలా ఆత్మహత్యలు చేసుకోవాలనుకోకండి. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు.